ఇప్పుడే ఓటు వినియోగించుకొని రావడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా కూడా రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ పరిపాలన, దానికి ప్రజలు చరమగీతం పాడే సమయం. ఓట్లు వేయడం కోసం నిలబడ్డారంటేనే ఈ ప్రభుత్వం పైన ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మనం కూడా చూసాం, నిన్న మొన్న హైదరాబాద్ నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్కి వస్తున్న పబ్లిక్, అది బై రోడ్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, ఫ్లైట్స్ కావచ్చు, ఎన్ని మార్గాలు ఉన్నాయో ట్రాన్స్పోర్ట్, అన్ని మార్గాల ద్వారా కూడా వేలాది మందిగా, అంటే టోల్ గేట్స్ దగ్గర గంటల తరబడి వెయిట్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. అంటే గతంలో మనం చూసేవాళ్ళం, సంక్రాంతి పండగకి ఎట్లాగా హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయి నిర్మానుష్యంగా తయారీ అట్లా వచ్చేవాళ్ళు. అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఈసారి ఓట్లు వేయాలి. అక్కడ కూడా యాక్చువల్గా ఓటింగ్ ఉంది, తెలంగాణలో కూడా ఈరోజు ఓటింగ్ ఉంది, ఎంపీ ఎలక్షన్స్. అయినా సరే మాకు అక్కడ అది కాదు ఇంపార్టెంట్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ దుర్మార్గ పరిపాలనకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, మేము ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలని ఉద్దేశించిన వాళ్ళంతా రావడం జరిగింది. లాస్ట్ 1 వీక్లో అయితే ఎలక్షన్ మొత్తం కూడా చూసిన తర్వాత నాకు ఈరోజు జరగబోతున్న ఎలక్షన్లు వన్ సైడ్ ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ తోటి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతా ఉంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా బీజేపీ అగ్రనాయకులు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి వాళ్ళ పర్యటనలు, వాళ్ళు ఇచ్చిన స్పష్టత, దాంతోపాటు ఇటీవల జరిగిన పరిణామాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి కొత్త చట్టాలు, ఏదైతే ప్రజల యొక్క హక్కులు, వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తున్న కొత్త చట్టాలు కావచ్చు, వీటన్నిటితో పాటు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేసిన విస్తృతమైన ప్రచారం, ఇవన్నీ కలిపి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి పూర్తిగా భూస్థాపన చేసే విధంగా ఈరోజు ఎన్నికలు జరగబోతామని నాకైతే, నేను నెల రోజులుగా ప్రజల్లో ఈ ప్రచార నిమిత్తం చూస్తా ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే స్పందన, బ్రహ్మాండమైన పాజిటివ్ వేవ్. గతంలో ఎన్టీఆర్ గారు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఎలాగుందో అలాంటి స్పందన ఈసారి మనకు కనిపిస్తా ఉంది. అంతేకాదు, మొన్నే పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్ సంబంధించిన ఇవన్నీ కూడా ఓటింగ్ అయింది. ఆ ఓటింగ్ లోనే ఈ ఇండికేషన్ అంతా రావడం జరిగింది. ఏదైతే 80 to 90% అబవ్ ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా పడ్డాయని కూడా మనకు ఆ ప్రాథమిక అంచనాలు కూడా తెలుస్తా ఉన్నాయి. ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా ఆ తెలుగుదేశం పార్టీ కూటమి వేవ్ స్పష్టంగా కనిపిస్తా ఉంది. రేపు 4వ తారీఖు ఏదైతే కౌంటింగ్ ఉందో, కౌంటింగ్ రోజు సాయంత్రం 5 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్ గారు కలిసి లేఖిస్తారు. అలాగే జూన్ 9న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఎవ్రీథింగ్ సెట్. మరి భారీ మెజార్టీ, గతంలో ఎప్పుడు రాని ఒక భారీ మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా గెలవబోతా ఉన్నారు. మరి ఇన్ని రోజుల పడ్డ కష్టానికి ఈ రోజు మనకి ఫలితం రాబోతుంది కాబట్టి మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అలాగే మిత్రపక్షమైన జనసేన, బీజేపీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, సాయంత్రం దాకా పోలింగ్ కంప్లీట్ అయ్యేదాకా కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది పొజిషన్. ఏదో ఒక రకంగా గొడవలు సృష్టించాలనో, లేకపోతే దీన్ని ఎలక్షన్లు వాయిదా వేయించాలో రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మన వాళ్ళందరూ సంయమనంతో ఉండి ఆ పోలింగ్ చక్కగా కంప్లీట్ చేసుకొని, ఆ చివరి ఓటు దాకా కూడా వేయించుకొని, ఆ ఈవీఎం క్లోజ్ చేసి సీరియస్ గా ఉండి ఆ మిషన్లు బయటకు బయలుదేరేదాకా కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే మనం ఒక లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యం నెరవేరే రోజు ఈ రోజు. అందుకని అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఒక మంచి ల్యాండ్ స్లైడ్ విక్టరీతో కూటమిని గెలిపించాలి. మళ్ళీ రాష్ట్రానికి ఆ పూర్వవైభవం వచ్చే విధంగా అందరం కూడా ఇందులో పాల్పంచుకోవాలని చెప్పి మరొకసారి అప్పీల్ చేసుకుంటూ, మరి ఇప్పుడే నేను ఓటు వేసి మళ్ళీ నాకు కాన్స్టిట్యూన్స్ లో ప్రచారం ఉంది కాబట్టి అక్కడికి బయలుదేరడం కోసం రిక్వెస్ట్ చేసి ముందు ఓటేసి వెళ్తా ఉన్నాను. ఆల్ ద బెస్ట్. ఇక్కడ కంటెస్ట్ చేస్తున్న కూటమి అభ్యర్థులకి, ఎంపీకి అలాగే ఎమ్మెల్యే కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ, మనం జూన్ 4న మంచి మెజారిటీతో అందరం గెలవబోతా ఉన్నాం.